రాష్ట్రంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. వాడవాడలా చలువ పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. మరిన్ని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణంలో భాగంగా ఆలయాలను నిర్వాహకులు అందంగా ముస్తాబు చేశారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకున్నారు. హైదరాబాద్ గోషామహల్లోని సీతారాంబాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుందని, రాముడు ఏం చేసినా ధర్మరక్షణ కోసం చేశాడని అన్నారు. हमारे जो भारतवर्ष के संस्कृति में हम बोलते हैं धर्म रक्षत और रक्षत, जो धर्म रक्षा करता है धर्म उसको रक्षा करता है। भगवान राम हमारे भारतीय संस्कृति, भारतीय मूल्य धारा, भारतीय सोच का प्रतिमूर्ति है। भगवान राम भारतीयता का प्रतीक है, श्री विष्णु के अवतार हैं और सीता माई भगवती के स्वरूप है। మల్కాజ్గిరిలోని న్యూ మీర్జాలగూడలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. శ్రీ సిద్ధి వినాయక ఆలయంలో జరిగిన వేడుకల సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వై రంగాచార్య స్వామి మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల కళ్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం చాలా వైభవోపేతంగా జరిగింది. దూర ప్రాంతాల నుంచి కూడా మన దేవాలయానికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి పరిపూర్ణ ఆశీర్వాదాలు పొందారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతోని మహంతోని గృహంతు తథాస్తు. జై శ్రీమన్నారాయణ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తరపున బీజేపీ నాయకులు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రామాలయాలు, హనుమాన్ దేవాలయాలు రామనామ స్మరణతో మారుమోగాయి. జిల్లాలోని ప్రధాన ఆలయాలతో పాటు చిన్న ఆలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు భైంసా, ఖానాపూర్, నర్సాపూర్, ముదోల్ నియోజకవర్గాలతో పాటు ఆయా గ్రామాల్లో శ్రీరాముని శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఎంపీ నగేష్, ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ శోభాయాత్రను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని కోదండ రామాలయంలో భక్తజన సందోహం నడుమ ఆరుబయట అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. మంగళ వాయిద్యాలతో ఉత్సవమూర్తులను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలు పఠిస్తుండగా పచ్చని పందిరిలో సీతారాముల కళ్యాణ సంబరాలు అంబరాన్నంటాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు రాములోరికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి కళ్యాణంలో పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.